హలో బ్రదర్. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బైబిల్లో ఉన్నారని ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలే బైబిల్లో ఉన్నట్లు చూపెడుతుంది. 3.5 సంవత్సరాలు ఎక్కడ ఉంది? దాని గురించి నాకు ఆన్సర్ కావాలి బ్రదర్. ఆ సోదరులకి క్రీస్తునామంలో శుభములు సోదర. నేను శాంసన్. మరి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు 30వ ఏట బాప్తీసం పొందినట్లుగా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది లూకాసు వార్తలో. సో దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందే సమయానికి 30వ ఏడు కలిగి ఉన్నాడు అని. సో మరి మిగతా 3.5 ఏళ్ళు మనం చాలా ప్రసంగాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుల 33.5 ఏళ్ళు బతికాడని, 33.5 ఏట సిలువేయబడ్డాడని ప్రపంచ క్రైస్తవం అంతా చెప్తుంది. కానీ మరి మిగతా 3.5 ఏళ్ళకి బైబిల్లో ఉన్న బేస్ ఏంటి? ఆయన బాప్తీసం పొందిన తర్వాత 3.5 ఏళ్ళు పరిచర్య చేశాడని, 3.5వ ఏటే చనిపోయాడంటానికి బైబిల్లో ఎలాంటి ఆధారం ఏమైనా ఉందా అని మీరు అడిగారు. సోదర, మీరు అన్నట్టుగా బైబిల్లో 3.5 ఏళ్ళు ఆయన బతికినట్లుగా డైరెక్ట్ కొటేషన్ అయితే లేదు. అయితే ఆయన 3.5 ఏళ్ళే బతికినట్లుగా కొన్ని ఆధారాలు మనకు చెప్తున్నాయి. ఏంటి ఆధారాలు అంటే, మనకు బైబిల్లోనే ఉన్నాయి ఆధారాలు. ఉదాహరణకి నేను ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మీరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు గమనించవచ్చు యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందినట్లుగా. సో ఆయనకి 30 ఏడు. ఇంతవరకు క్లారిటీ కదా, ఇంతవరకు అర్థమైపోయినట్టే కదా ఆయన 30 ఏళ్ళు బతికాడు. మిగతా 3.5 ఏళ్ళు ఎలా బతికాడో నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక పాంప్లెట్ కూడా మీకు పెడుతున్నాను చూడండి. అంటే డిజైన్ చేసి మీకు అర్థం కావాలని ఒక చిన్న పోస్టర్ కూడా నేను డిజైన్ చేసి మీకు పెడుతున్నాను. అది కూడా మీరు చూస్తూ నా ఆడియో వినండి, మీకు అర్థమైంది. ఓకేనా? ఇకపోతే పిల్లరా, యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవితాన్ని రాసినటువంటి సువార్తలు 4: మాథ్యూస్, మార్క్, లూక్ అండ్ జాన్. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త. అయితే యేసుక్రీస్తు వారు 3.5 ఏళ్ళు బతికాడని చెప్పడానికి ఫస్ట్ 3 గాస్పెల్స్ కంటే, అంటే మత్తయి గారి కంటే, మార్క్ గారి కంటే, లూకా గారి కంటే యోహాను సువార్తం చదివితే మనకి ఈ విషయంలో చాలా స్పష్టమైన ఆధారం లభిస్తుంది. ఎలాగంటే యోహాను గారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాసుకుంటూ పోయారండి గాస్పెల్ని. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాసుకుంటూ పోయారు. అయితే యోహాను గారు తీసుకున్నటువంటి కోణం ఏంటంటే, ముఖ్యంగా ఆ కోణంలో ఆయన ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు ఏ ఏ పండుగలలో పాల్గొన్నాడో స్పష్టంగా రాసింది యోహాను సువార్త మాత్రమే. మిగతా సువార్తలు అంత స్పష్టంగా లేదు. యేసుక్రీస్తు వారు ఎన్ని పండగల్లో పాల్గొన్నాడు, ఆయన ఏ ఏ పండగలు ఎప్పుడెప్పుడు వచ్చినాయని సుస్పష్టంగా రాసినటువంటి గాస్పెల్ ఏదైనా ఉందంటే అది యోహాను సువార్త. ఇప్పుడు యోహాను సువార్త బాప్తీసం పొందాడు కదా, బాప్తీసం అయిపోయిన తర్వాత మనం యోహాను సువార్తకు వచ్చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో మనకు పస్కా పండగ కనిపించింది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక పస్కా పండగ అనేది మనకు అక్కడ ఒకటి కనిపించింది. ఓకేనా? యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందిన తర్వాత 6 నెలలకి వచ్చినటువంటి పస్కా పండగ ఇది. జాగ్రత్తగా వినండి. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారిని బాప్తీసం ఇచ్చి యోహాను గారి చేత బాప్తీసం పొందాడు కదా, అది పొందిన 6 నెలలకి. ఎందుకంటే చలికాలంలో, స్ప్రింగ్ సీజన్లో వచ్చినటువంటి ప్యాస్ ఓవర్ అండి అది. అర్థమవుతుందో? చలికాలంలో వచ్చినటువంటి పస్కా పండగ కాబట్టి ఇది కాస్త ముందు వస్తుంది. 6 నెలల తర్వాత, అనగా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందారో బాప్తీసం పొందిన 6 నెలలకి ఒక పస్కా పండుగ వచ్చింది. అది యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనానికి యేసుక్రీస్తు వారికి ఎంత బాప్తీసం పొందేటప్పుడు 30 ఏళ్ళు, తర్వాత 6 నెలలకు పస్కా వచ్చింది. కాబట్టి 30.5 ఏళ్ళు. ఏది యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం సమయానికి యేసుక్రీస్తు వారికి 30.5 ఏళ్ళు అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇకపోతే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక పండగ గురించి ప్రస్తావిస్తున్నాడు. అయితే పండగ పేరు అయితే రాయలేదు. కానీ యూదుల తాల్ముడిక్ గ్రంథాలు కానీ, ప్రొఫెసర్ల అన్వేషణలో కానీ మనకి ఏం తేలిందని అంటే, అది కూడా పస్కా పండగేనని తేలింది. ఎందుకంటేనండి యోహాను గారు రాసే కంటెంట్ ఏంటంటే, పండగ అని ఏ పండగో చెప్పదలుచుకోలేదు, కానీ ఒక పండగ అని చెప్పాడు ఆయన. ఆ పండగ ఏంటి అని అంటే, యూదా రబ్బీలు కానివచ్చు, తర్వాత తాల్ముడి గ్రంథాలు కానివచ్చు మనకు సుస్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆ పండగ ఏదో కదా, అది కూడా పస్కా పండగ అని చెప్తున్నారు చాలామంది. కాబట్టి బిళ్ళరా, యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇంకో పస్కా పండగ. పస్కా పండగ సంవత్సరానికి ఒకటి వచ్చింది, తెలుసు కదా. యాన్యువల్ ఫెస్టివల్స్ అంటాం వీటి. అంటే సంవత్సరానికి ఏటకు ఒకసారి వచ్చే పండగలు అనమాట ఇవి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా కూడా ఈ పస్కా పండగ అనమాట అది. సో ఇప్పుడు 2వ అధ్యాయం 13వ వచనానికి ఆయనకి 30.5 ఏళ్ళు. ఓకేనా? ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారానికి ఒక సంవత్సరం అయిపోయింది, ఎందుకంటే ఇంకో పస్కా పండుగ వచ్చింది. కాబట్టి 30.5 ప్లస్ ఇంకో పస్కా పండగ అంటే అంత 31.5 ఏళ్ళు. అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనం ప్రకారానికి యేసుక్రీస్తు వారికి 31.5 ఏళ్ళు. ఓకేనా? క్లారిటీ. ఓకే. నెక్స్ట్ యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 4, అక్కడ ఇంకో పస్కా పండుగ వచ్చింది. అక్కడ ఇంకో పస్కా పండుగ వచ్చింది. అంటే 6వ అధ్యాయం 4వ వచనం సార్ మళ్ళీ ఇంకొక యాన్యువల్, మరి ఇంకో పస్కా పండుగ, అంటే సంవత్సరం అయిపోయింది మళ్ళీ.
6వ అధ్యాయానికి ఇంకో సంవత్సరం అయిపోయింది. అంటే పైన చెప్పినటువంటి 31.5 ఏళ్ళు 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 31.5 ఏళ్ళు, ఇప్పుడు 6వ అధ్యాయం 4వ వచనం ఇంకో యాన్యువల్ ఫెస్టివల్ మళ్ళీ పస్కా వచ్చేసింది కాబట్టి ఇంకొక ఏడాది. అంటే అంత 31.5 ఏళ్ళు ప్లస్ ఇది ఒక ఏడాది 32.5 ఏళ్ళు. అనగా యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారానికి యేసుక్రీస్తు వారికి 32.5 ఏళ్ళు. ఓకేనా. ఇకపోతే యేసుక్రీస్తు వారు చివరిగా చనిపోయింది ఎప్పుడు? ఒక పస్కా పండుగ వచ్చింది, ఆయన క్రూసిఫిక్షన్ టైంలో, పస్కా పండగ కాలంలోనే ఆయన చనిపోతాడు. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అక్కడ పస్కా పండగ అంటే చివరిగా చనిపోయే సమయానికి ఒక పస్కా పండుగ వచ్చింది. 6వ అధ్యాయం 4వ వచనానికి 32.5 ఏళ్ళు వచ్చినాయి. ఇకపోతే చివరిగా 19వ అధ్యాయం 14వ వచనం ఇంకొక యాన్యువల్ ఫెస్ట్ మరొక పస్కా వచ్చింది. అంటే ఇంకో సంవత్సరం అయిపోయినట్టు. 32.5 ఏళ్ళు ప్లస్ మరొక పస్కా పండగ అనగా ఒక సంవత్సరం. అంటే మొత్తం ఎంత? 33.5 సంవత్సరాలు. అర్థమైంది కదా. బాప్తీసం పొందిన 6 నెలలకి ఒక పస్కా పండగ అనగా 6 నెలలు. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారానికి ఇంకొక పస్కా పండగ అనగానే 1.5 ఏళ్ళు. 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారానికి 2.5 ఏళ్ళు. 19వ అధ్యాయం 14వ వచనం ప్రకారానికి 3.5 ఏళ్ళు. అంటే అది ఒక 30 ఏళ్ళు బాప్తిస్మం దాకా. ఆ తర్వాత ఈ యొక్క 3.5 ఏళ్ళు. అంటే మొత్తం ఎంత? 33.5 సంవత్సరాలు. ఇదనమాట. అంటే యేసుక్రీస్తు వారు 3.5 ఏళ్ళు ఎలా బతికాడని మనం ఎలా చెప్పగలుగుతామంటే, యోహాను సువార్తలో ఏవైతే పస్కా పండగల క్రమాలు ఇచ్చాడో ఆ పస్కా పండగల సంవత్సరానికి ఒకటి వచ్చింది. ఒకటేమో బాప్తిసం పొంది స్ప్రింగ్ సీజన్ అంటే 6 నెలల తర్వాతే వచ్చేసేసింది ఒకటి. కాబట్టి మొత్తం 4 పస్కా పండగలు మన బైబిల్లో కనపడతాయి. ఒకటి 6 నెలలకే వచ్చేసింది కాబట్టి ఫుల్ఫిల్డ్గా ఒకటి అప్లై చేయకూడదు. సో 3 పస్కా పండుగలు ఖచ్చితంగా వచ్చినాయి. అంటే 3 ఏళ్ళు. ఒకటేమో 6 నెలల సమయంలో వచ్చేసింది. అంటే ఒక 6 నెలలు 3 + 6 నెలలు అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. కాబట్టి సోదర, మరి ఆయన మినిస్ట్రీ లేకపోతే ఆయన పరిచర్య కరెక్ట్గా మనకి 3.5 ఏళ్ళు ఎలా సాగిందంటానికి పస్కా పండగల లెక్కింపు ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రభువుల వారు 33.5 ఏళ్ళు జీవించడం బైబిల్ ప్రకారంగానే నిరూపించవచ్చు కదా. పండగలను మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సోదరం, మరి మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. ఐఎమ్ యువర్ ఎం శాంసన్ BOUI ఫ్రమ్ MSM వాట్సాప్ గ్రూప్.